హలో ఎవరివన్. ప్రీవియస్ క్లాస్లో మనము సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో యూజింగ్ సిపిఎం మెథడ్ చూసాము. ఈ క్లాస్లోకి వచ్చేసరికి మనం పట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. పట్ మీన్స్ ప్రాజెక్ట్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్. ఇక్కడికి వచ్చేసరికి పట్లో మనకి 4 టర్మ్స్ అనే న్యూ టర్మ్స్ ఉన్నాయి. అవేందో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, T0 అనేది మనకి ఆప్టిమిస్టిక్ టైం అవుతుంది, టీపీ పెసిమిస్టిక్ టైం, టీఎం మోస్ట్ లైక్లీ టైం అండ్ టీఈ ఈజ్ టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్. ఇక్కడ ఈ 3 టర్మ్స్కి మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి. టీఈ అంటే ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే T0 ఆప్టిమిస్టిక్ టైం ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ మోస్ట్ లైక్లీ టైం ప్లస్ పెసిమిస్టిక్ టైం బై 6. నెక్స్ట్ వచ్చేసి వేరియన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది. వేరియన్స్కి అయితే పెసిమిస్టిక్ టైం మైనస్ ఆప్టిమిస్టిక్ టైం హోల్ స్క్వేర్ బై 6. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్కి అయితే పెసిమిస్టిక్ టైం మైనస్ ఆప్టిమిస్టిక్ టైం బై 6. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం పట్ అంటే డ్యూరేషన్, ప్రాజెక్ట్ డ్యూరేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఈ పట్ ప్రొసీజర్ కూడా మనకి సేమ్ యాజ్ సిపిఎం లాగే ఉంటుంది. ఇక్కడ కూడా మనం నెట్వర్క్ డయాగ్రామ్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ టైం బేస్డ్ అంటే ప్రొసీజర్ ఫాలో అవుతాము. నెక్స్ట్ అక్కడ లాగానే మనం ఇక్కడ కూడా ఎర్లియర్ స్టార్టింగ్ టైము, ఫినిషింగ్ టైము, ఎల్ఎఫ్టీ, ఎల్ఎస్టీ, లేటెస్ట్ ఫినిషింగ్ టైము, లేటెస్ట్ స్టార్టింగ్ టైము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏమైతే ప్రాబ్లంలు అడుగుతాడో అది కనుక్కుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం చూడండి, సిపిఎంలో లాగే అక్కడ సేమ్ సిపిఎం లాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పట్లోకి వచ్చేసరికి ఈవెంట్ ఇచ్చున్నాడు, ఆప్టిమిస్టిక్ టైం ఇచ్చున్నాడు, నెక్స్ట్ మోస్ట్ లైక్లీ టైం అండ్ పెసిమిస్టిక్ టైం. ఇక్కడ ప్రాబ్లంలోకి వచ్చేసరికి మనం టు బి ఫైండ్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ టీఈ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎస్టిమేటెడ్ టైం. ఆ ప్రాబిలిటీ ఎంత వస్తుంది అనేది క్రిటికల్ పాత్ కనుక్కోవాలి. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ క్రిటికల్ పాత్, ప్రాబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ప్రాజెక్ట్ ఇన్ 30 days. 30 daysలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది. ఫస్ట్ ప్రొసీజర్లో మనం చెప్పుకున్నాం ఎట్లాగే సిపిఎంలో నెట్వర్కింగ్ డయాగ్రామ్ ఎట్లయితే క్రియేట్ చేసామో ఇక్కడ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అనేది ఈజీ మెథడ్. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈవెంట్స్ ఇచ్చున్నాడు. నెక్స్ట్ 1 to 2, 1 to 3, 2 to 4, 2 5, 3 4, 3 6, 4 7, 5 7, 6 7. ఇప్పుడు దాని విధంగానే మనం ఈ నెట్వర్కింగ్ డయాగ్రామ్ అనేది క్రియేట్ చేయాలంటుంది. ఇక్కడ చూడండి 1 to 2 ఫస్ట్ మనకి ఇవి వచ్చేసి ఈ యారోస్ని చూడండి. ఈ యారో ఇది వచ్చేసి మనకి హెడ్ అవుతుంది, ఇది హెడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి టెయిల్ ఈవెంట్, ఇది టెయిల్ ఈవెంట్. నెక్స్ట్ యారో ఉండేది ఫస్ట్ది వచ్చేసి హెడ్. ఇవన్నీ మనం ఏంటంటే ఈవెంట్స్, యాక్టివిటీస్. మెయిన్గా పట్ అనేది ఈవెంట్ మెథడ్ మాత్రమే, ఈవెంట్ ఓరియంటెడ్ మెథడ్. సిపిఎం వచ్చేసి మనకి యాక్టివిటీ మెథడ్. ఇక్కడ చూడండి ఫస్ట్ 1 to 2 ఉంది కాబట్టి ఫస్ట్ 1 అనేది నోట్ చేసుకుంటాం. ఈ 1 2 3 ఇవన్నీ నోట్స్ అవుతాయి మనకి. ఇది హెడ్ ఈవెంట్, నెక్స్ట్ టెయిల్ ఈవెంట్. ఈ 1 2 సర్కిల్ చేసినవన్నీ మనకి నోట్స్ అని పిలుస్తాం. ఇక్కడ 1 to 2 కాబట్టి ఫస్ట్ 1 అనేది నోట్ చేసుకొని నేను 1 నుంచి 2 కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఏముంది నాకు 1 to 3 అంటే 1 to 2 కంప్లీట్ అయింది కాబట్టి 1 నుంచి 3కి, 1 నుంచి మళ్ళీ కిందకి 3 నోట్ చేశాను, 3 నోట్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ 2 to 4 అని ఉంది, 2 నుంచి 4కి ఒక డ్రా చేసి 2 నోట్స్ని కనెక్ట్ చేశాను. నెక్స్ట్ 2 to 5 అంటే 2 నుంచి నెక్స్ట్ నోడ్ కనెక్ట్ చేశాను 5. ఇప్పుడు 3 to 4 ఉంది, 3 to 4 అన్నప్పుడు ఇక్కడ 3 ఉంది బ్యాలెన్స్, ఈ 3ని 4 కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అలానే 3 to 6, నెక్స్ట్ 4 to 7, 5 to 7, 6 to 7. ఇలా మనం నెట్వర్కింగ్ డయాగ్రామ్ అక్కడ ఇచ్చిన ఈవెంట్స్ ప్రకారము మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఫస్ట్ టు బి ఫైండ్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఈవెంట్స్ నోట్ చేసుకుంటాము. 1 నుంచి 7 దాకా మనకి ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో అది నోట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను టీఈని కనుక్కోవాలి. టీఈ అంటే ఇక్కడ మనకి ఏంది ప్రాజెక్ట్ డ్యూరేషన్. దానికి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, T0 ప్లస్ 4TM ప్లస్ TP బై 6. ఇక్కడ T0 అంటే ఆప్టిమిస్టిక్ టైము, మోస్ట్ లైక్లీ టైము, పెసిమిస్టిక్ టైం డివైడెడ్ బై 6. ఇక్కడ 1 to 2 తీసుకుంటున్నాను. 1 to 2 అంటే నాకేముంది ఇక్కడ 1 to 2కి ఈ ఈవెంట్కి T0 ఎంత ఉంది 3 ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ TM అంటే 4 into 7 ప్లస్ TP 9 డివైడెడ్ బై 6. మనకి 6.66 సంథింగ్ వస్తుంది.
అది 1 to 2. నెక్స్ట్ ఇలానే మనం 1 to 3, 2 to 4, 2 5, 3 4, 3 6, 4 7, 5 7, 6 7 వీటిలన్నిటికి కూడా ప్రాజెక్ట్ డ్యూరేషన్ కనుక్కుంటాము. కనుక్కుంటే ఇలా డిఫరెంట్గా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఏంది, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎస్టిమేటెడ్ టైం. అంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, నేను ఇది కూడా అయిపోయింది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ కంప్లీట్ ఎంత అవుతుందనేది నేను నెక్స్ట్ డ్యూరేషన్ ప్రకారం చెప్తాను. ఇప్పుడు అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ క్రిటికల్ పాత్ కనుక్కుందాం. క్రిటికల్ పాత్ అంటే ఎక్కడైతే పీక్ లెవెల్లో మనకి డ్యూరేషన్ అనేది వస్తుందో దాన్నే మనం క్రిటికల్ పాత్ అనేది ఈ ట్రావెలింగ్ రూట్స్ని బట్టి కనుక్కుంటాము. కానీ హైయెస్ట్ ఎక్కడ ఉందో అది మనం క్రిటికల్గా నోట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, మనకి 1257, 1247, 1347, 1367 ఉన్నాయి. ఇవి ఎలా వచ్చినాయి అంటే మనం ఈ ట్రావెలింగ్ పాత్స్ ఉన్నాయి. 1257, 1247, నెక్స్ట్ 1367. ఓకేనా, ఇక్కడ చూడండి 1367, నెక్స్ట్ 1347, 1247, 1257. ఇక్కడ ఉండేదే నేను నెట్వర్కింగ్ డయాగ్రామ్ని చూపించే నేను ఆ ట్రావెలింగ్ రూట్స్ అనేది నోట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు చూస్తే ఇవి యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ 16.65 ఏంది అంటే ఇక్కడ చూడండి 1257 నోట్స్ని కనెక్ట్ చేయడం ద్వారా నాకు ఇక్కడ ఈ టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్స్ ఎంత వచ్చినాయి అవి నోట్ చేసుకున్నాను నేను. 1 to 2కి నాకు టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత ఉంది, ఇక్కడ 1 నుంచి 2కి 6.66 ప్లస్ 1 to 3. 1 to 3 ఎంత ఉంది నాకు, ఇక్కడ 9 ఉంది. అంటే 6.66 ప్లస్ 9 ప్లస్ 8.33 ప్లస్ 8.33. ఈ రూట్ మీదకి వస్తే 1367కి నాకు ఎంత వస్తుంది, 6.66 ప్లస్ 9 ప్లస్ 8.33 ప్లస్ 8.83 యాడ్ చేసుకుంటే నాకు 25.66 వస్తుంది. అలా కాకుండా 1257 యాడ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, 16.65 వస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకుంటున్నాను 16.66. ఇక్కడ వీటిలన్నింటిలో కూడా క్రిటికల్ పాత్ అంటే హయ్యెస్ట్ ఎక్కడైతే వచ్చుంటుందో డ్యూరేషను మనకి ట్రావెలింగ్కి దాన్నే నేను ఇక్కడ క్రిటికల్ పాత్ అని నోట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది తక్కువ ఇది తక్కువ. 25.66 కంటే ఎక్కువ నాకు ఏముంది, 27 అనేది హయ్యెస్ట్గా ఉంది. కాబట్టి ఈ రూట్ను నేను క్రిటికల్ పాత్ అని నోట్ చేసుకుంటాను. 27 ఈజ్ ద క్రిటికల్ పాత్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనకేంది ప్రాజెక్ట్ అనేది ఎంత టైంలో అనేది కంప్లీట్ అవుతుందో అనేది కనుక్కోమన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్, సిన్స్ ద అబోవ్ వాల్యూ ఈజ్ ద మీన్ వాల్యూ. అంటే మన క్రిటికల్ పాత్ అనేది 27 వచ్చింది. ద ప్రాబిలిటీ ఆఫ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టైమ్ ఈజ్ 50%. అంటే ఆ 50% ప్రాబిలిటీలో మనకిచ్చిన జాబ్ అనేది అంటే ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నామని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాము. ఇక్కడ అంటే మనకు 27 వచ్చింది కాబట్టి హాఫ్ టైం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ ఏం కనుక్కోమన్నాడు, మనకి వేరియన్స్ ఆఫ్ క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్ మనకు వచ్చింది ఎంత, 27 వచ్చింది. ఆ రూట్ ఎక్కడ వచ్చింది క్రిటికల్ పాత్ అంటే మనకి 1347 అనేది క్రిటికల్ పాత్ మనకి 1347. ఇప్పుడు ఆ రూట్నే నేను డివైడ్ చేసుకొని డివిజన్స్గా నోట్ చేస్తున్నాను. ఈ 13 అనేది ఫస్ట్ నోట్ చేసుకుంటున్నాను. ఈ 13 రూట్లో నాకు టీపీ 13 రూట్లో ఈవెంట్కి టీపీ వాల్యూ ఇచ్చి ఉంటుంది. టీపీ వచ్చేసి 13కి 13 మైనస్ T0 వచ్చేసరికి నాకు 5 ఉంది. 13 మైనస్ 5/6 హోల్ స్క్వేర్ అంటే 13 మైనస్ 5 8 వస్తుంది. 8/6 అంటే 8 64/36 నాకు వాల్యూ వచ్చేసి 1.778 వాల్యూ వస్తుంది. అలానే 3 4 కూడా టీపీ మైనస్ T0²/6 వాల్యూ వేస్తే 1 వస్తుంది. 4 to 7 ఈవెంట్కి కూడా మీరు చెక్ చేయండి 1.77. టోటల్ వేరియన్స్ ఈ మూడింటిని టర్మ్స్ని యాడ్ చేసుకుంటే ఈవెంట్స్ని నాకు 1.778 ప్లస్ 1 ప్లస్ 1.778 దట్ ఈక్వల్ టు 4.55 అనే వాల్యూ వస్తుంది. ఇది వేరియన్స్. అంటే క్రిటికల్ పాత్కి ఎందుకు తీసుకున్నామంటే ఆ ప్రాబ్లంలో అడిగాడు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ద క్రిటికల్ పాత్ అని అడిగాడు. అక్కడ ఓన్లీ వేరియన్స్నే ఫైండ్ అవుట్ చేయమంటే నేను ఏదో ఒక వాల్యూ ఏదో ఒక రూట్ని తీసుకొని ఆ ట్రావెలింగ్ పాత్ నోట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్రిటికల్ పాత్ యొక్క వేరియన్సే అడిగాడు కాబట్టి నేను హయ్యెస్ట్ వచ్చిన క్రిటికల్ పాత్ని తీసుకున్నాను. దాన్ని సమ్మింగ్ చేస్తే నాకు 4.55 అనే వాల్యూ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ మనకేం కనుక్కోమన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ 30 days అని అన్నాడు. అంటే 30 daysలో ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఎంత
అనేది కనుక్కోమన్నాడు కాబట్టి దానికి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ మనకి ఫార్ములా ఉంది టీపీ మైనస్ T0/6. ఓకేనా, టీపీ మైనస్ T0/6 వేసుకుంటే మనకి 4.55 అంటే ఈ వచ్చిన క్రిటికల్ పాత్కి మనము స్క్వేర్ రూట్ చేస్తాం. 4.55 మనకి టోటల్ వచ్చింది కాబట్టి వేరియన్స్ దానికి మనము స్క్వేర్ రూట్ కానీ చెక్ చేస్తే 2.134 సిమిలర్ టు 2.14 వస్తుంది. మనకి టోటల్ డేస్ వాడు ఇచ్చిన డేస్ ఎన్ని 30 డేస్ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నాడు. డేస్ ఈక్వల్ టు 30. మనకి టీఈ అంటే టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మనకి ఫస్ట్లో చేసాం కదా టీఈ 1 నుంచి 7 దాకా పాత్స్ అన్నీ కనుక్కున్నాం కదా, అదంతా యాడ్ చేస్తే మనకి క్రిటికల్ పాత్ అనేది ఎంత వచ్చింది మనకి ప్రీవియస్గా 27 అనేది క్రిటికల్ పాత్ అని వచ్చింది కాబట్టి 27 డేస్ అని వేసుకుంటాము. ఇచ్చిన డేస్ వచ్చేసి 30, టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 27. నెక్స్ట్ జెడ్ అనేది డ్యూ డేట్ అంటే ఈ జాబ్ అనేది ఎప్పటికి పూర్తవుతుంది ఈ ప్రాజెక్టు, దానికి ఫార్ములాస్ వచ్చేసి డేస్ మైనస్ టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు డేస్ వచ్చేసి మనకి 30 మైనస్ టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 27 బై స్టాండర్డ్ డీవియేషన్ మనకు ఎంత వచ్చింది 2.14 ఉంది. 2.14 దట్ ఈక్వల్ టు 1.4 వస్తుంది. ఇక్కడ చూడండి లాస్ట్ స్టేట్మెంట్ యాజ్ పర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ద వాల్యూ ఆఫ్ జెడ్ అంటే ఇవన్నీ మనకి మెటీరియల్లో ఉంటాయి. ఈ వాల్యూస్ అన్నీ స్టాండర్డ్ డీవియేషన్ టేబుల్స్ చార్ట్స్లో ఉంటాయి. మనకి వాల్యూ జెడ్ ఎంత వచ్చింది డ్యూ డేట్ 1.4 వచ్చింది. 1.4కి ప్రాబిలిటీ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ జెడ్ టేబుల్ ఎక్స్ చార్ట్స్ ఈ చార్ట్స్ ఉంటాయి, ఆ చార్ట్స్లో స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ 1.4 జెడ్ వాల్యూ వచ్చినప్పుడు మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్లో మనం చెక్ చేసుకుంటే 1.4కి ప్రాబిలిటీ ఎంత ఉంది మనకి 0.919 అనేది ప్రాబిలిటీ ఉంది. దాని ప్రకారము మనకి ఇచ్చిన జాబు 91.9% డీవియేషన్ అనేది వస్తుంది.